గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వస్తున్నారా పెట్టి రండి మేడం కూర్చోండి. అరే ఏందన్నా మందు వాసన వస్తుంది. కొమ్మతీసి తాగినావా ఏంది? ఏంలే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू. अब क्या हुआ रे बड्डू? कहीं को आते रे नहीं चलाना है तो. अबे देख ఏ వేడుకొండలు ఇదేనా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया. भैया भैया जान दो भैया. भैया भैया मेरा बात सुनो. ఏమైతుందిరా? చెల్లి భయ్యా. మరి భయ్యా ఇంత పాడుకో బావను. ఆగో రా మళ్ళీ. మళ్ళీ రా. రా మళ్ళీ జల్దీ రా. మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ మాట్లాడుగా చాలా జరుగురా మళ్ళీ రా. ఆగండి. भैया 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 छोड़ दो भैया. भैया भैया राइट राइट పట్టుకోరావనా. వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా. వదలరా వద్దురా. లడికి కడగాయ రే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. నా కూతుర్ని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా. నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా.
నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్ లంకేష్ ను బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటదని. లంకేష్ ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? నే రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ నందిని పిల్ల మిసమిసలాడుతోంది. ఓ సూపు చూడొచ్చు కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ లేదు. నందిని అన్నా ప్లీజ్ అన్నా. శివ అన్నా, ప్లీజ్ అన్నా. రేయ్, నందిని అంటారు, నందిని. అన్న వదిలేయండి అన్న. శివ శివ లంకేష్ అన్న పా నేను. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా అన్న, వదిలేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేయండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. రేయ్, శివ లంకేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది. వదిలేయన్న, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేయండి అన్న. శివ మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ, సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేము కూడా అదేమన్నా నా అత్త కూతురా, కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. లాగా అన్న ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న. అన్న వద్దన్న. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. అన్న వద్దన్న. అబ్బా. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది.
ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చా చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. మళ్ళీ డాక్టర్, మళ్ళీ మళ్ళీ డాక్టర్, మళ్ళీ మా మళ్ళీ బానే ఉంది కదా? షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు, జన్మస్థానంలో దారుణంగా పొడిచి పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో? బాస్టర్డ్స్. తనకి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ, మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను, కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. మళ్ళీ ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రేయ్, ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మళ్ళీరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా? మరి ఏమైందిరా? చెప్పరా? మళ్ళీరా, మళ్ళీరా, మళ్ళీ
మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. రూమ్ లో ఇంకా కాటన్ వేర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిడ్డగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాయినా ఎక్కట్లేదురా. రాయ్ ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవనుకుంటుంది? చెట్టుకు వేలాడదీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికేనా బిట్టుగాడు బెండు మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు. వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా, వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ అనేమైనా ఉందంటావా? ఎవడు ఆ మల్లేష్ గాడా? చిల్లర్ నా కొడుకు. వాడికంత ధైర్యం లేదు. మరి ఇంకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా, బాయ్. రాయ్ ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరో మీరు? पीछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు ఎంత బాగుందా. ఇచ్చుడు చూడు. ఏడవకు, ఊరుకో. జ్వరం వచ్చిందా నీకు? చూదైనా ఉండు. నీకు చూదేస్తా, తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోలీసు తప్పుతావైంది. పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని చూదేస్తాదంట. సూది పోవే పిచ్చి మొక్కదానా. పాప
ఏమైందిరా మళ్ళీ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది మళ్ళీ ఏమైంది చెప్పు ఆ, అక్క అక్క ఏమనిందిరా నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా బాబు ఇద్దరు కావాలి. ఓకే నేను ఇస్తా కదరా సరే నేను ఇస్తా ఏడవకమ్మా సూరి ఏయ్ సౌందర్య ఆగు ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజు అంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజు అంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మళ్ళీని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మళ్ళీని చూడాలి ప్లీజ్ సూరి. ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్ గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు, ఒత్తిడిగా తిను. అబ్బా పద్మ, ఓ పద్మ, ఓసాయి పద్మ ఏడున్నావే? సూరి బయటికి పోయిండు, ఒత్తిడిగా తిను. నిజంగా వస్తాడు, నిజంగా వస్తాడే, తిను. పండుకున్నావు ఆ బంగారం? పద్మ ఏం చేస్తున్నావే? ఈ అవ్వ. ఓ పద్మ, అబ్బా వస్తున్నాలే, తిను. దీనక్క మొగుడు వచ్చినా నా దాసే లేదు దీనికి ఇన్ని రోజులకు వచ్చిన. నాకు సూరి అబ్బా నీ సూరి చల్లకుండా వస్తాలే, తిను. వస్తున్నావానే పద్మ? అబ్బా వస్తున్నా. తొందర రా రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. ఈ అవ్వ, పిలుస్తుంటే గీడేం చేస్తున్నావే? మొగుడు వచ్చినా నీకు ఇంతంత ప్రేమ కూడా లేదు. రా బిన్న. వచ్చే రావే. ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. ఆ, ఆ. రావయ్య పోదా. ఏందయ్యా పద్మ, సూపర్. పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. రాలే. అయ్యో మల్లిక చూస్తుంది. ఏహే, అదో పిచ్చి పిల్ల. వదిలయ్యా, నీకే మాత్రం సిగ్గు లేదు. నడువు పోదాం. అరే, ఏమైతుంది? వదిలవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు? పోల పొలవా, చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలోపాలకి వదలరా బాడుకో. పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తుందో దీనికి అర్థమవుతుంది. భయం లేకుండా పోతుంది. పట్టుకోవాలి నీకు. ఏయ్, పట్టుకో. నువ్వే పిచ్చిదానా? అయ్యో, ఆగవే. అయ్యో, ఆగవే తల్లి. అయ్యో. అని చెప్తావు దీన్ని. పట్టుకోను, గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. బయటకు వస్తే చంపేస్తా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క మళ్ళీ 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 సూరి ఏమైంది? పద్మక్క, పద్మక్క! సూరి, ఒరే సూరి, ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోకురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా? ఏందివా కొట్టినట్టు లేదు, గట్టిగా తనినట్టుంది. అవునరా బొమ్మరిది. నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? నేను ఓరా, రాయే. ఊకో మళ్ళీ, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుకోను సరేనా? మళ్ళీ నీ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు సూరి. అందుకే సౌందర్య ఎవరిని వదలను. అంటే నిప్పును దాచేది నివురు అనేది ఎంత నిజమో, మా మల్లికి ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం కూడా అంతే నిజం. వదలను. అగ్గి రగిలింది, వేట మొదలైంది.
మనుషుల్లా తిరిగే మృగాలకు ఊచకోతే మిగిలింది. వదలను, ఎవ్వన్ని వదలను. ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్క లంచా కొడుకుని వదలను. సైతాన్ సాలెగాల్ని ఉరికిచ్చి చంపుదాం. బాబు, తల్లి లేని పిల్ల, మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళుతున్నాను. మీరే కాస్త తోడుగా ఉండండి బాబు. మల్లయ్య, నీ బిడ్డ నీకే కాదు, మాకు ప్రాణమే. మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి. మీరు చల్లగా ఉండండి బాబు. ఉంటాను. జాగ్రత్త నాన్న. ఉమ్. బాయ్ నాన్న. సార్ రమ్మన్నారంట? అవును, రండి. హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హలో సార్. మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్స్ సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు 72 lakhs per annum ఫర్ ఈచ్ వన్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్. హే శివానందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించాంరా. ఏంట్రా, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు. మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు. రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను. మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ, నువ్వే చెప్పు. సృజన, తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలేస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు.
మీరు నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివ ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు, కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా. అయ్యా, దండాలయ్యా. మంచి కూతురుని కన్నవురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలిరా మగడా? సచ్చినోడా, కూర్చో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏడ్డు అప్పు ఉందో మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే? కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టు ఉన్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కానీ గుణంలో నీకన్నా గొప్పడమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వాడిని ఎందుకు ఒళ్ళ వేసుకుంది? మీ వాడే మా పిల్లనకాలు తిరిగాడు. ఇల్లను పెంచుకోనికి చేతగా ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీ వాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మా వాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా, అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేము ఇచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది, లేకపోతాను. మీ కులం వాళ్ళందరూ ఒకటైతే మా కులం వాళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ముందుకు వస్తున్నారు. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా?
మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, నీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం, ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేపు చేశారు. రే మల్లిగా, రే మల్లిగా. అయ్యా, ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు. ఒరే మల్లిగా, మల్లిగా. పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డను నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే.